శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక దీపం వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. పవిత్రమైన కార్తీక మాసం పురస్కరించుకుని భక్తులు వేకువజామున పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలోని మహిళలు కార్తీక దీపాలను వెలిగించి శివనామస్మరణ చేస్తూ స్వామివారి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో రద్దీ పెరిగింది. శైవ క్షేత్రాన్నింటినీ భక్తులు పోటెత్తారు. పుణ్యస్నానాలు ఆచరించి ముక్కంటేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలతో పాటు కార్తీక దీపాలు వెలిగించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు చాలా పవిత్రంగా ఎంతో శ్రద్ధతో భక్తితో దీపాలు పెడతాము. ప్రతి సోమవారం ఎంతో నిష్ఠతో ఉపవాసంతో వచ్చి దీపం పెడతాము. కార్తీక సోమవారాల నాడు మనం ఎంత దీపాలు అయితే శివుడికి అందిస్తామో అంతే వెలుగుని మనకు అందిస్తాడని ఆ శివుడిని కోరుకుంటూ ఆశిస్తూ దీపాలు పెడతాము. సాయంత్రం పూట ఇంకా మంచిది. సాయంత్రం కుదరని వాళ్ళు ఉదయం పెడతాము. ఓం నమః శివాయ. ప్రతి వారం ఇలా దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఏమన్నా కష్ట నష్టాలన్నీ తీరిపోతాయి. ఏమన్నా బాధలున్నా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతం అవుతుంది. ఎటువంటి బాధలు వచ్చినా శివయ్య ఉన్నాడనే నమ్మకం వస్తుంది దీపం పెట్టడం వల్ల. మనసులో ఉండే ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో అలజడులన్నీ తీరిపోయి మనసు చాలా ప్రశాంతం అవుతుంది. శివయ్యకి కార్తీక మాసం చాలా ఇష్టం. అందువల్ల ఆయనకి ఇష్టమైన మాసంలో మనం ఆయనని వేడుకుంటే